నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపీకృష్ణ. విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం సార్. నమస్కారం గోపి గారు. విక్రమ్ గారు, చిరంజీవి గారు కొన్నాళ్ల క్రిందట రాజకీయాల్లో నేను ఉండట్లేదు, రాజకీయాలు నా దగ్గరికి రావద్దు అని చాలా సందర్భాల్లో బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. నేను దూరంగా ఉన్నా కానీ రాజకీయాలు నా దగ్గర నుంచి పోవట్లేదని కొంత అసహనం లాంటిది కూడా కాస్త ఆయన కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన గురించి ఇంకా ఆయన రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన వస్తారు, కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థిగా ఆయనే ఉంటారనే కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అసలు చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా కంప్లీట్గా అస్త్ర సన్యాసం చేసిన రఘువీరారెడ్డి లాగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకు చిరంజీవి గురించి పదే పదే ఆయన నేను రాను బాబోయ్ అంటున్నా కానీ ఈ చర్చలు ఎందుకు ఆగడం లేదు? అంటే ఇప్పుడు ప్రధానంగా నేను చూసా కొన్ని వెబ్సైట్స్లో వాటిలో ఈ చర్చలు మొదలైనవి. అవును, సాధారణంగా ఏంటంటే మనకి ఊరగాయ పచ్చళ్ళు అని అంటారు. అంటే కొన్ని స్టోరీస్ అంటే అప్పటికప్పుడు వన్ డే బదులు పాత ఏమి ఉంటే ఆ ఊరగాయ పచ్చళ్ళు ఎట్లయితే తింటారో అట్లాగా కొన్ని అది బాగా మాగితే ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది. అట్లాగా ఇలాంటి ఊరగాయ పచ్చళ్ళు లాంటి స్టోరీస్ తీసుకొస్తూ ఉంటుంది మీడియా. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల గారి ప్రాధాన్యత పెరగటం, ఆమె పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఇది అధికార వైఎస్ఆర్సీపీ కొంచెం మింగుడు పడినటువంటి అంశంగా మారింది. అందువల్ల దాన్ని డైల్యూట్ చేయడం కోసం మళ్ళీ చిరంజీవి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేటువంటి వార్తా కథనాలని అల్లుతున్నారు. అది కేవలం ఏంటంటే షర్మిల గారి ప్రాధాన్యతను తగ్గించడానికి, అంటే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ చిరంజీవి వస్తే పవన్ కళ్యాణ్ని కాదని వేరే పార్టీలోకి వస్తారా అనే డౌట్ కూడా ఉంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో అయినా నా తమ్ముడితోనే ఉంటా నేను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. జనసేన పార్టీలో చేరతా అని ప్రకటించకపోయినప్పటికీ నా ప్రయాణం నా తమ్ముడితోనే, నా సపోర్ట్ నా తమ్ముడికే అని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒకే కుటుంబంలో డిఫరెంట్ పార్టీస్లో ఉండటం కరెక్ట్ కాదు, అందువల్ల నేను రాజకీయాలు విరమించుకుంటున్నానని ఆయన చెప్పాడు. ఆయన అంటే నాకు తెలిసి కూడా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. అంటే ప్రతి 2 ఏళ్లకి ఒకసారి సభ్యత్వం ఇస్తారు. ఆ సభ్యత్వం ఆయనకి ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఎక్కడో ఉన్నది. ఆ సభ్యత్వాన్ని ఆయన పునరుద్ధరించుకోవాలి. అంటే హీ సీజ్ టు బి ఏ కాంగ్రెస్ మ్యాన్. అంటే ఒక కాంగ్రెస్ వర్కర్గా ఆయన ఈజ్ నో లాంగర్ ఏ కాంగ్రెస్ పర్సనాలిటీ ఆర్ పర్సన్ ఆర్ ఏ లీడర్ ఆర్ వాట్ ఎవర్. అట్లాగా మనం రాజీనామా అయితే చేయలేదు, రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కానీ సభ్యత్వం పునరుద్ధరించుకోకపోతే ఇక మీకు పార్టీ కింద ఆ పార్టీ కింద రారు, ఇక న్యూట్రల్ కింద అవుతారు. నేను అనుకోవటం ఇంకా 2 నెలలు ఉన్నాయండి హార్డ్లీ ఎలక్షన్స్. ఇక ఆయన ఇప్పుడు పార్టీలోకి వచ్చేటువంటి ప్రశ్న అయితే లేదు, అసలు ఏ పార్టీకి కూడా వచ్చేటువంటి ప్రశ్న లేదు. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళుకి చెందినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా షర్మిల గారి ప్రాధాన్యత తగ్గించడం కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఈయన చిరంజీవి వస్తున్నారు, ఆయనకి ఏదో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనేది ఇవన్నీ కూడా చేసే తప్ప దీంట్లో ఇదేం లేదు, వాస్తవాలు లేవు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చిరంజీవి ఆ మాత్రం గ్రౌండ్ తెలియని వ్యక్తి ఏం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయిపోయి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసి ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? పైగా ఇంకోటి కూడా, ఇప్పుడు ఆయన ఈజ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. అంటే రాజకీయాలు ఏం జరుగుతుందో అనేది మేబీ అంటే పెరిఫరల్గా చూడొచ్చు కదా తప్ప ఆయన ఇన్డెప్త్గా దాని మీద ఉండేటువంటి అవకాశం లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో వచ్చేసి 2 నెలల్లో ఎలక్షన్స్ పెట్టుకొని మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మళ్ళీ రివైవల్ దశలో ఉన్నది. రివైవ్ చేయడం కోసం మీరు గమనించినట్లయితే ద బెస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది, షర్మిల గారితో పాటు ఒక లార్జ్ కాంటింజెంట్ వెళ్తుంది జిల్లాలతో. అంటే ఒట్టి షర్మిల గారితో పాటు మీకు నేను చూసిన కేవీపీ రామచంద్రరావు గారు కనపడుతున్నారు, రఘువీరారెడ్డి గారు, కొప్పుల రాజు గారు, వీళ్ళందరూ కూడా జేడీ శీలం వీళ్ళంతా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఆ జిల్లాలకు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ వాళ్ళందరినీ టచ్ చేస్తారనమాట. పాత కాంగ్రెస్ లీడర్లు,
వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి అట్రాక్ట్ చేయడానికి, ఎందుకంటే పరిచయాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. షర్మిల గారికి ఉండేటువంటి అవకాశం లేదు కదా, ఏదో కొద్దిమంది ఉంటే ఉండొచ్చు, కానీ ముఖ పరిచయాలు ఉంటాయి తప్ప బాగా ఆ జిల్లాల్లో, ఆ పట్టణాల్లో ఎవరు కాంగ్రెస్కి బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అనే దాని మీద వీళ్ళందరూ వెళ్తున్నారు, అన్ని జిల్లాలు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ రివైవల్ ప్రాసెస్లో ఉంది. ఈ సమయంలో చిరంజీవిని రప్పించాలి, మళ్ళీ ఒక పోటీ షర్మిల గారికి ఆయనకి అని కాంగ్రెస్ ఎందుకు భావిస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు ఇట్లాగా, అంటే షర్మిల గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆమె రాకను కూడా కొంతమంది, అంటే ఉదాహరణకి చింతామోహన్ గారు, ఎందుకంటే అదేవిధంగా హర్ష కుమార్, వీళ్ళంతా కొంచెం అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారికి తో పడేది కాదు వాళ్ళకి, వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు ఈయన చింతామోహన్ గారు మాట్లాడుతూ ఉంటారు చిరంజీవి గారి గురించి, ఆయన రావాలి, కాంగ్రెస్ పార్టీ ఆయన వల్ల రివైవ్ అవుతుంది, అది ఇది, అది వాళ్ళ విష్. అది ఇప్పుడు వన్స్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏఐసిసి దానికి కట్టుబడి ఉంటారు తప్ప మళ్ళీ ఇప్పటికి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆమెకు పోటీగా అసలు ఎందుకు పెడతారు? అది అది ఏంటంటే దాంట్లో పసలేనటువంటి వార్త. సో చిరంజీవి సపోర్ట్ అయితే ఒకవేళ పాలిటిక్స్లో ఏదన్నా ఉంటుంది అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది అని అనుకోవచ్చా? మీ వ్యూ ఏంటి దీని మీద? ఖచ్చితంగా అట్లానే ఉంటుందండి. అంటే ఆయన స్తబ్దుగా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా, జనసేనకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే మనం అనుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.